పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయం అంతటిని బట్టి వందనాలు. మీ మాట నాకు వినిపించండి. తద్వారా మా ప్రియులందరూ కూడా మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, నేర్చుకుంటూ, మిమ్మల్ని ఆరాధించడానికి అర్హులంగా ఉన్నామా లేదా అని చూసుకుంటూ, ప్రభా, మా జీవితాలను మీ యొక్క ఆధిపత్యానికి అప్పగిస్తున్నాం. సహాయం చేయమని యేసు ఘనమైన నామములో వచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగం మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధమైన లేఖనంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం దృష్టి పెడదాం. లక్ష్మి గారి దగ్గర బైబిల్ ఉందా? సుధీర్, నీ బైబిల్ ఇచ్చారు, నీకు తర్వాత ఇస్తుంది. ఓ తెలుగు బైబిల్. చాలా రోజులు బట్టి వస్తుంది ఆమె. ఎప్పటికి ఇద్దాం అనుకుంటున్నాను. అది షాప్లో చదువుతుందా? బైబిల్ ఇచ్చాం కదా. ఇది మన టెక్స్ట్. స్కూల్కి పోయేటప్పుడు టెక్స్ట్ బుక్ తీసుకోకపోతే ఎట్లా కదా? తెచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే తెచ్చుకోవాలి. స్కూల్కు ఊరికనే పోతే ఏమొస్తుంది? ఏమీ రాదు. బుక్స్ తీసుకురాకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా ఏమంటారు, నువ్వు బయట నిలబడి ముందంటారు కదా. దేవుని యొక్క దీవెనలు మనకు కావాలంటే చాలా టెక్స్ట్. బ్రదర్ కూడా బైబిల్ తెచ్చుకోవాలి. సెల్ ఫోన్ బైబిల్స్ అంత మంచిది కాదు. ఓకే, నాట్ అడ్వైజబుల్. ఓకే, సో వీ నీడ్ టు కీప్ అవర్ కాన్సంట్రేషన్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. హల్లెలూయా. చాలామంది, నేనైతే బైబిల్ తీసుకోకుండా ఎక్కడికైనా పోతే తినడానికి ప్లేట్ తీసుకోకుండా ఉన్నట్లు ఉంటుంది. ఓకే, తినడానికి ప్లేట్ తీసుకుంటే భోజనం మంచిగా దొరుకుతుంది. కనుక దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా, వాక్యం నీ ఎదుట, నీ నోట, నీ హృదయంలో ఉండాలి. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం. కనుక దేవుడు మీకు ఒక తలంపు ఇచ్చవచ్చు. నేను ఒక వాక్యం చెప్తే దానికి అనుగుణంగా నేను మిస్ అయిపోయింది ఏదన్నా ఉంటే మీకు గుర్తు చేస్తుండొచ్చు. అప్పుడు నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి, లేకపోతే ఆ దర్శనం చూసుకోవాలి. అలాంటి పరిస్థితి. ఏదో నేను చెప్పిందే వినాల్సిన అవసరం లేదు. మీకు దేవుడు ఎలాగ ప్రేరేపిస్తే ఆ రీతిగా దృష్టి పెట్టాలి. కనుక దేవుని యొక్క మాట మనం వినడానికి వచ్చాం. కనుక దేవుని మాట వింటారో, నేను వింటా ఉన్నా, చాలా రోజుల నుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. యేసుప్రభు 12 మంది శిష్యులనే ఎందుకు చేసుకున్నాడు? లోకంలో ఇంతమంది లక్షల జనం ఉన్నారు, కోట్ల కొలది జనం ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మరి 12 మంది మీదనే ఎందుకు దృష్టి పెట్టాడు? ఆయన తన జీవితం అంతా కూడా వారికి ధారపోసాడు. ఆ 12 మంది నిలుస్తారు, పరలోక రాజ్యానికి వాళ్ళే వారసులుగా చేయబడతారు. వారు మామూలు చావు చావలేదు, ఎవరు చంపబడ్డారు, రంపంతో కోయబడ్డారు. కనుక ఎవరికి ఏం ద్రోహం చేయలేదు. మంచి మాటలు చెప్తేనే ప్రజలకు కోపం. ఇక ఏదన్నా ఇష్టం వచ్చినట్లు మీ ఇష్టం అని చెప్తే వాళ్ళు చాలా మంచోళ్ళు. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇట్లా ప్రవక్తలను కూడా నిందించి, హింసించి చంపేశారు. కనుక మీరు కూడా ఒక రోజున ఈ క్రైస్తవత్వంలోనికి రావడం ఏంటంటే, ఏదో చావాలి, ఎప్పుడో ఒకసారి చావాలి కదా. కనుక దేవుని కొరకు చచ్చిపోతే చాలా మంచిది. కనుక ఎంజాయ్ లైఫ్ కాదు ఇది. కనుక ఇది చాలా కత్తి మీద సాము లాంటిది. అందరూ తిడతారు మమ్మల్ని. ఎవరెవరు తిడతారు? ఇంట్లో వాళ్ళు తిడతారు కదా, బయట వాళ్ళు తిడతారు, తర్వాత తెలిసిన వాళ్ళు తిడతారు, తెలియని వాళ్ళు తిడతారు. అందరి తిట్లు భరిస్తూ శిరసావహించి దేవుడి దగ్గరికి వెళ్ళడం. నువ్వు బాగుండు అని చెప్తేనే తిడతారు. ఎందుకు తిడతారు? నువ్వు బాగుండు, డూ గుడ్ అండ్ బీ గుడ్ అంటేనే తిడతారు. కనుక నీ ఇష్టం, నువ్వేమన్నా చెయ్యంటే చాలా మంచోళ్ళు అంటారు కదా. దేవుని వాక్యం ఎట్లా చెప్తుంది? దేవుని వాక్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్క రకమైనటువంటి కోరిక ఉన్నది. ఉన్నాయా లేదా కోరికలు? ఒక్కొక్క రకమైన కోరిక ఉంది, ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంది. దేవుడు నాతో ఇట్లా మాట్లాడాలి అనే ఒక తలంపు కూడా ఉన్నది. తర్వాత అందరికంటే ప్రాముఖ్యంగా ఏంటంటే, నేను దీవించబడాలి అనేటువంటి
అత్యాశ ఉన్నది. అందరికన్నా ఎక్కువ దీవించబడాలి, అందరికన్నా ఎక్కువ ప్రేమింపబడాలి అని ఉన్నది తప్ప దేవుడు చెప్పినట్లు చేయాలనేటువంటి ఆకాంక్ష అనేది లేకుండేది. సుందరరావు అట్లా చూడడం కన్నా ముందు వచ్చి కూర్చో. నాకు కూడా ఇష్టమే నువ్వు కూడా అట్లా కూర్చోవడం. నీ ముఖాన్ని సుందరరావు అని పేరు పెట్టారు నీకు, సుందరుడు కనుక. ఓకే, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఏంటది? 40వ వచనం ఏం చదవండి ఒకసారి. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నట్టు మాట ఏంటంటే, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకును. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులను లోకంలోనికి పంపిస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులకు ఆయనకి ఏం అధికారం ఉన్నదో అధికారం అంతా ఇచ్చి లోకంలోనికి పంపిస్తున్నాడు. వెళ్ళుచు వాళ్ళకి చెప్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అపవిత్రం బట్టి, దయ్యం బట్టి, శక్తి బట్టి ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసేటువంటి వ్యక్తులను ఏ డాక్టర్ కూడా బాగా చేయలేడు. కనుక డాక్టర్లకు అర్థం కానటువంటి విషయాలన్నీ కూడా బాగా చేయగలిగింది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు తను 12 మంది శిష్యులను పిలిచి వాళ్లకు తనకేం అధికారం ఉన్నదో అధికారం అంతటిని కుమరించి వాళ్ళలోనికి ఇంపార్ట్ చేసి పంపిస్తున్నాడు. చెప్తూ ఏం చెప్పాడంటే, నీ దగ్గర ఎలాంటి శక్తి ఉన్నదంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేంత శక్తి ఉన్నది. ఓకే, ఏం శక్తి ఉన్నది? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేంత శక్తి ఉన్నది. రోగం కూడా, ఏ రోగమైనా సరే, ప్రతి విధమైన రోగం. హాస్పిటల్లో పోతే రకరకాల రోగాలు కనబడతాయి కదా. బ్రెయిన్ బాగాలేక కొంతమంది, కాలు బాగాలేక కొంతమంది, అవయవ భాగాలు ఏవి ఉన్నాయో లోపలి భాగాలు బయటి భాగాలు అన్నిటి కొరకు అన్ని రకాల డాక్టర్సు, స్పెషలిస్టులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును స్వస్థపరిచే అధికారం వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. అన్ని అధికారాలు కలిగి దేవుని యొక్క దాసులుగా వీరు బయటికి వెళ్తూ దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తున్నారు. మీరు వెళుతూ సమరయుల ఆ యొక్క దేవుని వాక్యం 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి. ఎవరిని లేపాలి? చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెలగొట్టండి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి. హల్లెలూయా. దేవుడు వాళ్ళకి ఏం అధికారం ఇచ్చాడో స్పెసిఫిక్గా, క్లియర్గా, ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ చెప్తున్నాడు. మీరు లోకంలోకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళను సైతము లేపండి అన్నాడు. హల్లెలూయా. లోకంలో అందరూ నిరాకరించిన వాళ్ళు, లోకంలో అందరూ దూరపెట్టినటువంటి కుష్ఠరోగులను కూడా మీరు శుద్ధులుగా చేయండి అని చెప్పాడు. హల్లెలూయా. కనుక 12వ వచనం తర్వాత 13వ వచనం ఏం చెప్తానంటే, ఏ ఇంటికైతే పంపిస్తాడో ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లా కాదా అని తెలుసుకోవాలి. యేసు ప్రభు పంపించేటువంటి శిష్యులు అన్ని ఇళ్లలోకి పొమ్మని చెప్పట్లేదు. అక్కడ ఆ ఇల్లు యోగ్యమైనదా కాదా? హల్లెలూయా. యోగ్యమైన ఇంటికే వెళ్ళాలి. యోగ్యమైన ఇల్లు అయితే సమాధానం ఆ ఇంటికి వస్తుంది. జక్కయ్య కాంటెక్స్లో మనం చూసాం. అందరింటికి వెళ్ళాడా జక్కయ్య? అందరూ చూస్తున్నారు జక్కయ్య ఎక్కడ పోతాడో అని చెప్పి, కానీ అందరూ ఇంటికి వెళ్ళలేదు. ఎవరింటికి వెళ్ళాడు? జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. కనుక దేవుని చేర్చుకునేటువంటి ఇంటికి ఆయన చెప్పాడు, నన్ను ఎవరైతే చేర్చుకుంటారో మిమ్మల్ని కూడా చేర్చుకుంటారు. మిమ్మల్ని చేర్చుకునేవాడు
నన్ను చేర్చుకున్న వాడిని ఆ ప్రభువును కూడా దేవుడిని కూడా చేర్చుకుంటారు. హల్లెలూయా. కనుక ఆయన నిన్ను చేర్చుకోవాలి, నీవు ఆయనను చేర్చుకోవాలి. యేసు ప్రభువును నువ్వు చేర్చుకుంటే యేసు ప్రభు పంపినటువంటి నన్ను కూడా నువ్వు చేర్చుకుంటావు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు అధికారం అంతా ఎవరికి ఇచ్చారు? ఆయన యొక్క శిష్యులకు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఎవరు ఇచ్చారు? ఆయన దాసులకు ఇచ్చారు, కాపర్లకు ఇచ్చారు, పాస్టర్లకు ఇచ్చారు. తర్వాత వాళ్ళని చేర్చుకుంటే అందరింటికి వెళ్ళొద్దు. యోగ్యమైన ఇల్లు, ఎవరింటికి? యోగ్యమైన ఇల్లు. ఆ యోగ్యమైన ఇంటికి వెళ్ళాలి. తర్వాత దేవుని వాక్యం కింది భాగంలో సమాధానము తెచ్చేటువంటి పొందుకునే గృహం. తర్వాత యోగ్యమైన ఇల్లు, అయోగ్యమైన ఇల్లు. మీ అయోగ్యమైనదైతే మీ సమాధానం తిరిగి మీ వెనకాలే వస్తుంది. హల్లెలూయా. మా ఇల్లు దేవునికి నిలయమైన ఇల్లుగా ఉండాలి, దేవుని చేర్చుకునే గృహంగా ఉండాలి, దేవుడు నా హృదయంలో ఉండాలి. పదే పదే నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. దేవుడికి ఇష్టమైనటువంటి గృహంగా ఉండాలి. మంచి కలర్లు వేస్తే ఇష్టమైన గృహం కాదు, ఏదో మంచి పాలిష్ బండలేస్తే ఇష్టమైన గృహం కాదు, ఎవరికి లేనంత అంతస్తులు కడితే ఇష్టమైన గృహం కాదు. కనుక అది గుడిసైనా సరే ప్రభువును చేర్చుకునేటువంటి గృహంగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఆకర్షితుడు కాదు. నీవు చాలా రంగులు వేసేసి హంగులు దింపి చాలా అందరు మెచ్చుకుంటే అలాంటి గృహం కాదు. అందరు మెచ్చుకున్నా ఆ ఇల్లు దేవుడికి అయోగ్యమైతే ఆ ఇంట్లోకి ఆయన రాడు. హల్లెలూయా. ఆయన ఆ ఇంట్లోకి రాడు. ఆయన ఏ ఇంట్లోకి వస్తాడు? యోగ్యమైన గృహంలోనికి వస్తాడు. ఆయన ఎవరి ఇంటికి పంపిస్తాడు? ఆ యోగ్యమైన గృహానికే పంపిస్తాడు. ఆ యోగ్యమైన గృహంలో అయోగ్యమైనది ఏదైనా ఉంటే దాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. అపవిత్రాత్మలను వెలగొట్టడానికి, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును వారి ద్వారా స్వస్థత అందించడానికి. హల్లెలూయా. మన ఇల్లు ఏ ఇల్లు ఉండాలి? కరెక్టేనా? యోగ్యమైనది ఉండాలా వద్దా? ఉంటే ఉండండి, లేకపోతే లేదు. ఎప్పుడో 3 గంటలకు లేచి ఊడిస్తే యోగ్యమైన ఇల్లు అవుతుందా? ఎప్పుడు లేగాలో అప్పుడు లేగాలి. ఏం చేయాలో అది చేయాలి. భావం కలిగి దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. కానీ దేవుడు నా గృహానికి రావాలి. నా గృహంలో ఆయన ఉంటే నాకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. నాకున్నటువంటి ఏ సమస్య అయినా దేవుడు పరిష్కారం చేస్తాడు. కనుక ఆయన రావాలంటే ఎవరిని చేర్చుకోవాలి? నన్ను చేర్చుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక చదవండి 40. ఇక్కడ చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. నీ ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఆయన బాగా చూసుకోవాలి, ఆయన బాగా తెలుసుకోవాలి. ఎవరు వస్తున్నారు అనుకోవాలి? ప్రవక్త వస్తున్నాడు నా ఇంటికి అనాలి. ఎవరు రావాలి నీ ఇంటికి? నువ్వు ఏ దృష్టికోణంతో చూడాలి? నా ఇంటికి ఎవరు వస్తున్నారు? ప్రవక్త వస్తున్నాడు. ప్రవక్త వచ్చున్నాడని ప్రవక్తను చేర్చుకునే వాడికి ప్రవక్త యొక్క ఫలము పొందును. హల్లెలూయా. ఏం ఫలం వస్తుందంట? ప్రవక్తను చేర్చుకునే వాడికి ప్రవక్త యొక్క ఫలం వస్తుంది. ప్రవక్త దగ్గర ఏముంటాయి? ప్రవక్త దగ్గర ఏముండయి కదా. ఒక జోలే ఉంటుంది, చెప్పులు ఉంటాయి, అట్లా అని మనం అనుకుంటాం కదా. ప్రవక్త దగ్గర ఏముంటుంది? ఏమీ ఉండదు అనం. కానీ సకలమైన నీ దగ్గర లేనివన్నీ ఆయన దగ్గర ఉంటాయి. నువ్వు తెచ్చుకోలేవి, కొనుక్కోలేనివి, నీవు ఆశపడినటువంటి అన్నీ కూడా ప్రవక్త దగ్గర ఉంటాయి. హల్లెలూయా. ప్రవక్తను చేర్చుకోవాలి. ప్రవక్తను చేర్చుకుంటే ఏం ఫలం పొందుతామంట? ప్రవక్త ఫలం పొందుతాం.
మనం రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. రెండవ రాజుల గ్రంథం. ఇక్కడ ఒక స్టోరీ లాగా చెప్పేస్తా, కథలాగా. మీరు ఇంటికి పోయి అది రాసుకొని చదవండి. ఇక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఏ ప్రవక్త ఆయన? ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో కరువు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువు వస్తుంది అని 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. 8 సంవత్సరాలు కరువు వస్తుంది కనుక నువ్వు ఎక్కడ వెళ్తావో అక్కడ వెళ్ళు అని చెప్పాడు. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది ఆమె. ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మంచిగా చేర్చుకుంటారా? శత్రు దేశం. ఎక్కడికి వెళ్ళిపోయింది? శత్రు దేశానికి వెళ్ళిపోయింది. ఆ శత్రు దేశంలో అయినా సరే దేవుడు ఆమెను కాపాడినట్లు దేవుని వాక్యంలో ఇక్కడ కనుక ఈమె గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఆమె ప్రవక్తను చేర్చుకున్నటువంటి విధానాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఎవరు చేసుకుందామే? అందరు చెప్పాలి. ప్రవక్త. ఏ ప్రవక్తనా? ఏ ప్రవక్త? చదవండి, అక్కడ ఉన్నది కదా. ఏ ప్రవక్త అయినా? ఎలీషా ప్రవక్త. ఆ ఎలీషా ప్రవక్త దేవుని యొక్క కుమార్తెకి, అంటే అందరూ ఉన్నారు ఆమెకు. రాజు కూడా ఆమె యొక్క బంధువే, దూర బంధువు అవుతాడు. ఆమె ఏం చేసింది అంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, ఆ భాగం 4వ అధ్యాయం అంతట్లో మనం చూస్తే ఇక్కడ కథ స్టోరీ అక్కడక్కడ గుర్తు చేస్తాను. ఈమె గనురాలైన స్త్రీ. ఈమె ఏం చేసిందంటే మన ఇంటికి తరచూ వచ్చి వెళ్తున్నటువంటి వ్యక్తి దైవజనుడు కనుక ఈయన కొరకు మా ఇంటి మీద ఒక రూమ్ కట్టించేస్తా, తర్వాత ఒక బల్లపీట వేయిస్తా, తర్వాత ఒక దీపస్తంభం పెట్టిస్తా అని మా ఇంటికి దైవజనుడు రోజు రావాలి. అన్ని సౌకర్యాలు ఉంటే రాడా? వస్తాడా? రాడా? కానీ రోజు వచ్చి వెళ్ళేటువంటి వ్యక్తికి ఏదో ఒక ముద్ద అన్నం పెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఆమె కాదు ఈమె. ఇది మెంట్ ఫర్ ఎలీషా. ఇది దేవుని సేవకుడికే, ఆ ప్రవక్తకే. ఆయనకి ఇలాంటి ఇప్పుడంటే లైట్లు ఉన్నాయి, అప్పుడు లైట్లు లేవు కదా, అందుకే దీపస్తంభం ఒకటి పెట్టింది. తర్వాత ప్రార్థన చేసుకోవడానికి, చదువుకోవడానికి, తినడానికి ఒక బల్ల కూడా ఏర్పాటు చేసింది. తర్వాత తన భర్తతో చెప్పింది, మన ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి ఇతడు కనుక ఈయనకి చేయాలి. ఆయన ఎలీషా వాళ్ళని అడుగుతాడు, అయ్యా ఏం తక్కువ ఉంది మీకు? ఏం కావాలి మీకు? నాకు రాజు ప్రవక్తనని గౌరవించి నన్ను చేర్చుకుంటాడు కదా, రాజుతో మాట్లాడినప్పుడు నేను మీకు ఏమి సహాయం కావాలో రాజుకి చెప్తాను, రికమెండ్ చేస్తాను అని చెప్తాడు. ఆమె అంటది, అయ్యా రాజు కూడా మా బంధువులలో ఒకడుగా ఉన్నాడు, మా ఇంట్లో అందరు ఇక్కడనే ఉంటారు, మాకు అన్నీ ఉన్నాయి అని చెప్తాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒకరు చెప్తారు, వాళ్ళకి పిల్లలు లేరు అని చెప్తాడు. ఏం లేరు? పిల్లలు ఎవరివ్వాలి? పిల్లలు మాత్రం ఎవరివ్వాలి? ఇక్కడ కార్లు దొరుకుతాయి, ఇల్లులు దొరుకుతాయి, పంటలు దొరుకుతాయి, పొలాలు దొరుకుతాయి, కానీ దొరకందేంటి? గర్భఫలం. కనుక జీవితం ధన్యం కావాలి అంటే ఫలం ఇవ్వాలి. ఫలం ఇవ్వాలి అంటే గొడ్రాలనే పేరు కొట్టేసుకోవాలి. కనుక ఆ రకమైనటువంటి పిల్లలు లేని భాగ్యాన్ని బట్టి, ఆ యొక్క దురదృష్టాన్ని బట్టి చాలామంది ఫంక్షన్లకు వెళ్ళరు. పిల్లలు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? ఏంటి ఏం లేదా విశేషం అంటారు కదా. మంచి జోక్గా మాట్లాడినట్టే ఉంటుంది, మంచి ఆహ్లాదంగా ఆహ్వానించినట్లే ఉంటుంది. ఏంటి ఏం లేదా అనేసరికి వాళ్ళకి నోట్లో పెట్టుకున్న ముద్ద కూడా
మింగాలని అనిపించదు, అంత దీనస్థితిలో ఉంటారు, అలాంటి పరిస్థితిలో ఉంటారు. వారిని కదిలిస్తే దుఃఖం వచ్చేట్లుగా ఉంటారు. కనుక ఆయనకు పిల్లలు లేరని చెప్తే వచ్చే సంవత్సరానికి ఒక కొడుకు పుడతాడు అని చెప్తాడు. హల్లెలూయా. కనుక ఆ కొడుకు పుట్టిన తర్వాత ఆయనకేమవుతుందంటే, ఆయన కొంచెం పెరిగిన తర్వాత తలనొప్పి వస్తుంది. తలనొప్పి వచ్చి ఆయన చచ్చిపోతాడు. లేక ఒక కొడుకునిచ్చి, కొడుకుకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందక ఆ కొడుకు చచ్చిపోతే ఎట్లుంటుంది? ఆ పుట్టకపోయినా బాగుండు అనిపిస్తుంది. మంచి ఆడి పాడి దుమ్కి అన్నీ ఏంటి వాళ్ళలో ఉన్న టాలెంట్లు అన్నీ పిల్లలకు చూపించిన తర్వాత ఇప్పుడు చనిపోతే చాలా సంతోషంగా చనిపోయాడు అంటారా? ఎలా అంటారు? చాలా బాధ కలిగి ఉంటుంది, చాలా బాధ. 10 మంది పిల్లలు ఉన్నా సరే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరిని ఏ రీతిగా వారు దీవించబడతారో అలాంటి సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు. నాకు అందరికన్నా ఎక్కువ మంది పిల్లలు కదా, 4 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఎవరి టాలెంట్ నేను వాళ్ళు చిన్నప్పుడు ఆడింది చూసా, పాడింది చూసా, ఇప్పుడు ఉండే బిహేవియర్ చూస్తున్నా. తర్వాత వారి పిల్లల్ని కూడా చూసా. తాతను అయిపోయినాను కదా, ఇప్పుడు నేను ఆ సౌందర్యలో ఏం చూశానో తర్వాత వాళ్ళ కూతుర్లో కూడా చూస్తా కొన్ని లక్షణాలు. ఒక కూతురు కాదు, వాళ్ళకి 2 కూతుర్లు. 2 కూతుర్లో కూడా విభిన్నమైనటువంటి దృష్టికోణాలు చూస్తా. తర్వాత ఎవరి టాలెంట్ వాళ్ళే, వాళ్ళు నవ్వినట్లు వీళ్ళు నవ్వి, వాళ్ళు ఏడ్చినట్లు వీళ్ళు ఏడ్చి, అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో యూనిక్గా ఉంటారు. కనుక వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇవి వచ్చే జనరేషన్ చూసినప్పుడు వాళ్ళకన్నా వీళ్ళు టాలెంటెడ్, వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ, వాళ్ళకన్నా వీళ్ళు ఘనంగా. కనుక వాళ్ళకి లేని ఫెసిలిటీస్ వీళ్ళగా. అప్పుడు మా కాలంలో అగ్గీస్ లేవు, ఇప్పటి కాలంలో అగ్గీస్ లేకుండా బయటికి పోరు కదా. కనుక అప్పటి కాలంలో అందరు చక్కగా నడిచేవారు. ఇప్పుడు అగ్గీసేసి వాళ్ళని వంకర కాళ్ళని చేసేస్తున్నారు. సైడ్కి వెళ్ళడం అంత కాళ్ళని ఇట్లా వెడల్పు అయిపోయి 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టని ఎంత ఏంటి కర్ర పెట్టి కట్టినా ఆ కాళ్ళు దగ్గర రావట్లేదు. పరిగెత్తమంటే వాడు ఎండ్రికాయ పరిగెత్తినట్టు పరిగెడుతున్నాడు కదా. సైడ్కి పోతూ ఉంటారు, చక్కగా పోరా అంటే సైడ్కి పోతారు. ఏంటి దాని ప్రభావం ఏంటంటే అగ్గీస్. ఈ అగ్గి అనేటువంటిది బయటికి రాకుండడానికి, ఆ వాసన బయటికి రాకూడడానికి, అది ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తర్వాత ఇవన్నీ కూడా బయటికి పోకుండా బంధించి పెట్టడమే వాళ్ళని ఇది చేసేది. మనకేం కనబడాలి? ఈయన వాసన బయటోడికి కూడా రాబడుతుంది కదా. అందరి ముందట నేను వాడి ఒంటికి రెంటికి తీయొద్దు కనుక వీళ్ళు కూడా చాలా పాలిష్డ్గా కదా, నీట్గా. మావాడు ఎప్పుడు యూరిన్ పోనేవాడు, మావాడు ఎప్పుడు రెంట్కి పోనేవాడు, అది ఎవడికి కనబడదు అన్నట్లుగా పెంచుదామని ప్రయత్నం. ఆ పెంచట్లో ఏమైపోయింది? అంత వంకర అయిపోయింది. కనుక దేవుని యొక్క కార్యం మన జీవితంలో పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? దేవుడే మనకి ఇవ్వాలి. దేవుడిచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. కనుక ఈమెకు సకల ఐశ్వర్యవంతురాలు, గొప్ప వ్యక్తి, ఘనమైనటువంటి వ్యక్తి, భయభక్తులు కలిగిన వ్యక్తి. ఎవరు లేరు? పిల్లలు లేరు. కనుక ఎవరికి చెప్పారు ఆ మాట? ఎలీషా ప్రవక్తకి చెప్తే ఎలీషా ప్రవక్త ఒక కుమారుని ఇస్తాడు. ఇక కుమారుని ఇచ్చినందుకు చాలా ఆనందం, సంతోషం. వాళ్ళతో ఆడి పాడి కొంతమంది ఆ పిల్లోడిని లేక పుట్టిన పిల్లోడిని ఎవరికి ఎత్తుకోవడానికి ఇవ్వరు. వాళ్ళ పిల్లలు లేని వాళ్ళు ఎత్తుకుందామంటే ససేమిరా ఇవ్వరు. కనుక అయ్యో ఒకసారి ఎత్తుకొని ఇస్తామన్నా సరే ఇవ్వరు. ఇక లేనిపోని అన్నీ రుద్దుతారు, దిద్దుతారు కదా. ఉన్న అందం తీసేసి ఇంకా లేని అందం తీసుకొచ్చి పెడతారు. ఇవన్నీ ఏం చేస్తారో వాళ్ళ మనసులో మెదిలినవి అన్నీ చేస్తారు. కనుక వాళ్ళకి కష్టమైన ఎత్తుకోవడం కష్టమైనా సరే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు కొంచెం సేపు ఇస్తారు, మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? ఏడుస్తాడని చెప్పి మళ్ళీ తీసుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఆ పిల్లోడికి తలసేమియా వ్యాధి వచ్చి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు గుర్తొచ్చారు? ఎలీషా గుర్తొచ్చాడు.
ఆ ఎలీషా బెడ్ మీద ఆ పిల్లవాడిని పడుకోబెట్టి మళ్ళీ ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన వచ్చిన తర్వాత అంటది, నాకు లేనిపోని ఆశలు కల్పించారు, నేను పిల్లవాడు కావాలని అడగలేదు, అడగకపోయినా నాకు కుమారుని ఇచ్చారు, ఆయన మీద నా పూర్తి మనసు పెట్టేశా, నా తలంపులన్నీ ఆయన మీద పెట్టేశా. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. ఒక సేవకుడు నీ దగ్గరికి వస్తే పోయిన ప్రాణాన్ని మళ్ళీ బ్రతికించడానికి వస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రవక్తను చేర్చుకున్న వాడికి ప్రవక్త యొక్క ఫలము ఏముండదు ఆయన దగ్గర, దేవుని యొక్క శక్తి ఉంటుంది. ఏముంటుంది? ప్రవక్త దగ్గర ఏముంటుంది? దేవుని శక్తి ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళను సైతము లేపగలిగినంత శక్తి ఉంటుంది. హల్లెలూయా. మీరు ఇచ్చే 100కో 500కో 1000 రూపాయలకో అలా కొనుక్కునేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయనను ఎట్లా చేర్చుకోవాలంట? ప్రవక్త వస్తున్నాడు, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలం ఇస్తాడు. మళ్ళీ ప్రాణం ఇచ్చాడా లేదా? ప్రాణం ఇచ్చాడు. కనుక ఆయన మీద పడి ఆయన మీద ప్రార్థన చేసి చేతులుంచి ముఖంలో ముఖం పెట్టి చేతుల్లో చేయి పెట్టి ప్రార్థన చేశాడు. తనకన్నా ముందు తన దాసుడికి ఆయన యొక్క చేతి దండమిచ్చి పంపిస్తాడు. అయినా సరే ఆ గేహాజీ చేసినటువంటి దానికి ఏమీ ప్రతిఫలం ఉండదు. హల్లెలూయా. ఎవరిని చేర్చుకోవాలి? ప్రవక్తను చేర్చుకోవాలి. నీకు ఎన్ని ఆస్తి పాస్తులు ఉంటుంది, ఒకరు చచ్చిపోతే మళ్ళీ తిరిగి బ్రతికించగలరా? ఎవరైనా బ్రతికిస్తారా? ఎవరు బ్రతికిస్తారు? ప్రవక్తను చేర్చుకునే వాడికి ప్రవక్త యొక్క ఫలము దొరుకుతుంది. తర్వాత నీతిమంతుని చేర్చుకునేవాడికి నీతిమంతుని ఫలం పొందుతారు. ఎవరిని చేసుకో? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక దేవుని నమ్మినటువంటి వ్యక్తి అని చేర్చుకుంటే ఆ నమ్మినటువంటి వ్యక్తి యొక్క ప్రతిఫలం కలుగుతుంది. ఊరికేనే అదే వచ్చేసి అక్కడ తలుపు తట్టి ఇక్కడ తలుపు తట్టి అట్లా పోయేవాడు ప్రవక్త కాదు, నీతిమంతుడు కాదు, సెల్ఫ్ దాని కొరకు కాదు. కనుక దేవుడు నీ దగ్గరికి పంపిస్తే నీతిమంతుని యొక్క ఫలం కావాలి. హల్లెలూయా. కనుక దాసీలని ఇచ్చాడు, నువ్వు అడుగుపెట్టే స్థలం వల్ల ఇస్తానన్నాడు. కనుక దేవుడు అబ్రహాముని ఎట్లా దీవించాడో అలాగే దీవిస్తాడు నీతిమంతుడైతే. తర్వాత శిష్యుడు. కనుక శిష్యుడు అని చేర్చుకుంటే ఆ శిష్యులు చిన్నవారిలో ఒకరిని చేర్చుకుంటే శిష్యుడని చేర్చుకుంటే శిష్యుని యొక్క ఫలం పోగొట్టుకోవడం. నీళ్ళని లేదాడ. హల్లెలూయా. నేను ప్రభాకర్ను పిలిచి ఓ మంచి మూట, పెద్ద మూట ఆయనకి ఇచ్చి అది తీసుకుపోయి మధుబాబుకి ఇచ్చేయని చెప్పా. మధుబాబుకు ప్రభాకర్ ఎవరో తెలియదు. మధుబాబుకి ఎవరు తెలుసు? ఆశీర్వాదమే తెలుసు. కానీ ప్రభాకర్ని ఎన్నడూ చూడలే ఆయన. నేను మధుబాబుతో చెప్తా, మధుబాబు గారు ఇది ప్రభాకర్ అని ఆయన వస్తాడు, ఇది ఆయన పాపం మొయ్యలేని మూట తీసుకొస్తుండు, కొంచెం ఆయన సన్నగా చిన్నగా ఉంటాడు, తీసుకో మధుబాబు అన్నాను అనుకో. మధుబాబు ఎప్పుడు ఆయన చూడలే, ఆయనతో మాట్లాడలే, చాయ్ కూడా తాగలే. కానీ ఎవరు తెలుసు ఆయనకి? ఆశీర్వాదం తెలుసు. కనుక ఆయన ఎంత కష్టపడి ఆయన దగ్గరికి పోయినా సరే మధుబాబు గారు ఎవరిని గుర్తుపెట్టుకుంటాడు? ఆశీర్వాదం గారిని. కనుక ఆయన నేను పంపించాను కనుక ఆయన చిన్నవాడైనా సరే ఎవరిని చేర్చుకున్నట్లు చేర్చుకోవాలి? ఎవరిని? ప్రవక్తనని లేదాడ, శిష్యుడని శిష్యుడిని చేర్చుకున్నట్లుగా చేర్చుకోవాలి. చేర్చుకొని ఎండలు వచ్చాడు కదా, ఏం నీళ్ళు ఇవ్వాలి? ఏమి లేకపోయినా ఏం నీళ్ళు ఉంటాయి? చల్ల నీళ్ళు ఉంటాయి. ఫ్రిడ్జ్ లేకపోయినా కుండ నీళ్ళు అన్నా చల్లగా ఉంటాయి కదా. ఇక ఆశీర్వాదం వస్తే అన్ని వంటకాలు చేయాలి, కానీ ఆయన వస్తే అన్నీ చేయాలనా?
చేయక్కర్లేదు కదా. ఆ నీళ్ళు ఇచ్చినా దాని ఫలం పోగొట్టుకోడంట. హల్లెలూయా. కనుక మీ దృష్టికోణాన్ని బట్టి మీరు ఎవరిని ఏ రీతిగా చేర్చుకుంటారో దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. ఎవరిని చేర్చుకుంటారు? ప్రవక్త అనుకుని ప్రవక్తను చేర్చుకుంటే మీకు కలిగింది ఏదైతే మళ్ళీ తిరిగి పొందుకోలేరో దాన్ని మీరు పొందుకున్నట్లు. అబ్రహాం కూడా ఏం చేశాడు? ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేలేందు సింధూరు వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు 3 మనుషులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆ 3 మనుషులు దూరం నుండి చూస్తే దూరంలా కనబడ్డారు. ఆయన కిందికి వంగి లేచి చూసేసరికి వాళ్ళు చాలా దగ్గర వచ్చారు. చాలా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన సాష్టాంగపడి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా నీవు నన్ను వదిలి పోవద్దు, నీ దాసుని దాటి పోవద్దు. తర్వాత హల్లెలూయా. తర్వాత నీళ్ళిచ్చి మంచం మీద వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పి నేను కొంచెం ఆహారం తెస్తా అన్నాడు. కొంచెం ఆహారమే తెచ్చాడా? ఎంత శారమ్మకి ఎంత వయసు అప్పుడు? 99 ఉండొచ్చు కదా. 99 సంవత్సరాలు ఆమెకి ఎన్ని రొట్టెలు చేయమన్నాడు? 3 మానికలు. ఎవరికి తెలుసు లెక్కలు? 3 మానికలు అంటే మానికలు తెలియదా? తూనికలు కొలతలు సార్కి తెలుసా? కనుక మానికలు, ఒక మానిక అంటే 1.5 కిలో 2 కిలో అట్లా బిలో 2 kgs. కనుక 3 మానికలు అంటే 6 కిలోలు. 6 కిలోలు పిండి పిసికి రొట్టెలు చేయాలి. 6 కిలోలు, అర్ధ కిలో పిసకడమే కష్టం కదా. రోటీ మేకర్ తీసుకొస్తున్నారు కదా. అర్ధ కిలో పిసకడానికే చేతులు నొప్పి పుడతాయి. 6 కిలోలు పిసకాలి అంటే ఆ ఏజ్లో, ఎంత ఏజ్ ఆమెకి? భర్త మాట విన్నదా లేదా ఆమె? నాకు తెలియకుండా ఇది నేను చెయ్యను అన్నదా? ఏదైనా స్విగ్గీ జొమాటో బుక్ చేయన్నదా? అప్పుడు లేవు. కనుక ఆమెకు దాసీలు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పలే. ఎవరు ఇవ్వాలి ఆతిథ్యము? ఆ యజమానురాలే ఇవ్వాలి. కనుక మందలోకి తొందరగా పరిగెత్తి పని వాళ్ళతో చెప్పాడు, మంచి పెయ్యను ఒకదాన్ని. ఎంత మాంసం? 1 కిలో 2 కిలోలా? మొత్తం మేకలే వండేస్తారు అక్కడ. పశువులే వండేస్తారు. కనుక ఏంటది? ఏ హోటల్ పెద్ద ప్లేట్ ఉంటుంది, మండి కదా. అందరు చుట్టూ కూర్చొని ఆ మండిలో పిక్కు తింటారు. అలాంటి పెద్ద ఎంత గొప్పగా ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత నెయ్యి ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళకి భోజనం పెట్టేశాడు. ఏమేమి ఇచ్చారు? వాళ్ళ యుద్ధ చెట్టు కింద ఎట్లా నిలబడ్డాడు? మౌనంగా నిలబడ్డాడు కదా. స్టీవర్డ్స్ నిలబడినట్టుగా నిలబడ్డాడు. కనుక ఇవన్నీ పెట్టి ఆతిథ్యం ఇచ్చారు. హల్లెలూయా. కనుక అంత గొప్ప ఆతిథ్యం ఇచ్చినందువలన ఆయన కూడా ఏమన్నాడు? రేపు మళ్ళీ నేను వచ్చే సంవత్సరం వస్తా, వచ్చినప్పుడు నీ కవిగిట ఎవరు ఉంటారు? కుమారుడు. నువ్వు కొనుక్కోలేనిది ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా. నీ కోరిక ఇచ్చేవాడు దేవుడు. అబ్రహాం కూడా దాసీలను ఇచ్చాడు, పశువుల మందలను ఇచ్చాడు. ఆయన నీతిమంతుడు, దేవుని నమ్మాడు కనుక దేవుడు అతనికి నీతిమంతుడని పేరు పెట్టాడు. హల్లెలూయా. మనం ఏదో వచ్చేసాం వెళ్ళిపోయాం. కొంతమంది పాస్టర్ను కలవని కూడా కలవరు, వెళ్ళిపోతూ ఉంటారు. మాకేమో అక్కర్లేదులే నీ ప్రార్థన, దేవుడే అక్కర్లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. అది కనుక అలాంటిది కాదు. దేవుడిని చేర్చుకొని దీవించబడేటువంటి విధానం అయితే దేవుని సేవకుని కలవాలి, ప్రార్థన చేయించుకోవాలి, ఇంటికి రమ్మని పిలవాలి, ఇంటి దగ్గర
మీకు ఏమి లేదో అది ఇచ్చేవాడు దేవుని సేవకుడు. హల్లెలూయా. అది నీకు తృప్తిగా ఇచ్చేవాడు దేవుని సేవకుడు. ఆయనలో ఆ శక్తి ఉంటుంది కనుక ఆ యొక్క మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనను దేవుడు ఫలింపజేస్తాడు. హల్లెలూయా. కనుక ఈ భాగాల్లో మనం చూస్తున్నాం ఏంటంటే తర్వాత వచ్చినవేముంది, అది కాదు మనం చదివిన కాంటే ఈ చిన్నవారిలో ఒకరిని తృణీకరింపకుండా ఏమన్నా అక్కడ ఇచ్చిన నీళ్లను కూడా వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. కనుక మనం నీళ్ళు ఇచ్చినా దాని ఫలం ఉంటుంది, మరి నీతిమంతుడని చేర్చుకున్నా దాని ఫలం ఉంటుంది, ఆ ప్రవక్త అని చేర్చుకున్నా ఫలం ఉంటుంది. ఈ ఫలం పోగొట్టుకోకుండా చూసుకోవాలా లేదా? కనుక మన దృష్టికోణాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నా ఇంటికి ఎవరు వస్తున్నారు? ప్రవక్త వస్తున్నాడని నమ్ముకోవాలి. నా ఇంటికి దేవుని సేవకుడు వస్తున్నాడని నమ్ముకోవాలి. ఆయన ఏమేమి ఇచ్చాడు? అపవిత్రాత్మ వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచు. తర్వాత 14 వచనం చదవండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 14 వచనం. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయేటప్పుడు ఏం చేయాలంట? ఏమనొద్దు. ఏం చేయాలి? వాళ్ళ పాదధూళి దులిపి వేయండి. ఎవడైనా మీ మాటలు వినకపోతే, తర్వాత మిమ్మల్ని చేర్చుకోకపోతే అక్కడ సైలెంట్గా ఏం చేయాలి? ఆ పాదధూళి దులిపివేయాలి. దులిపివేస్తే ఏమవుతుందంట? విమర్శ దినమందు, ఒక తీర్పు దినమందు వాళ్ళ గతి కంటే సొదమ గొమొర్రాల గతియే ఓర్వదగినదై ఉంటుంది. హల్లెలూయా. కనుక చేర్చుకున్న వాళ్ళకి వారు ఊహించనంత దీవెనలు వస్తాయి, చేర్చుకోకపోతే వారు ఊహించలేనంత శాపం కూడా వస్తుంది. హల్లెలూయా. కనుక కొన్ని సందర్భాల్లో మన దీవెనలు మనమే పోగొట్టుకుంటాం. మనకు రావాల్సిన దీవెన మనమే పోగొట్టుకుంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నా, ఎవరిని చేర్చుకున్నట్లు చేర్చుకోవాలి? ప్రవక్త ఎవ్వరు ఇవ్వలేనిది, కొనలేనిది, మీరు ఊహించలేనటువంటిది మీ తలుపు తట్టి తెస్తున్నాడు. నీతిమంతునికి కలిగే ప్రతి విధమైన దీవెన దేవుడు మీకు ఇస్తున్నాడు. కనుక నీతిమంతుని చేర్చుకునే వాడికి నీతిమంతుని యొక్క ఫలం కలుగుతుంది. కనుక నీతిమంతులుగా చేర్చుకోవాలి, ప్రవక్త అని చేర్చుకోవాలి. అలాంటప్పుడు చనిపోయినటువంటి పిల్లోని కూడా దేవుడు మళ్ళీ బ్రతికించాడు. కనుక 7 సంవత్సరాలు కరువు వచ్చిందంట. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మళ్ళీ దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకు ఏమని చెప్తున్నాడు? ఆమెను మళ్ళీ పిలిచి ఆమెతో చెప్తున్నాడు, 7 సంవత్సరాలు క్షామము అంటే కరువు, క్షేమము అంటే అభివృద్ధి. ఆ తల్లిని పిలిచి చెప్తున్నాడు, క్షామకాలమున రప్పింపబోవు
7 సంవత్సరాలు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. వస్తే రానిలే కరువు అని ఉందా? ఎవరి మాట ప్రకారం విన్నది? ఎవరైనా దైవజనుడు ఎలీషా మాట చొప్పున ఆ ఊరు ఖాళీ చేసి, ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమె 7 సంవత్సరాలు ఫిలిస్తీన్లు అంటే ఇశ్రాయేల్ ప్రేమతో చూసేవాళ్ళ. ఆ యొక్క కష్టకాలంలో కూడా శత్రు దేశంలో ఆమెను అతడు దీవించాడు. హల్లెలూయా. తర్వాత 7 సంవత్సరాలు అక్కడ వాసం చేసింది, అంటే జీవించింది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తన ఇల్లు ఎక్కడుందో, తన స్థలం ఎక్కడుందో, తన భూమి ఎక్కడుందో అది నాకు కావాలి అని రాజుని అడగడానికి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ మనం ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి మీ సొంత ఊరికి వెళ్తారు కదా, వెళ్తాప్పుడు అరే ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం పోయినారు, 10 ఏళ్ళ క్రితం పోయినారు, ఎవడో ఆక్రమించుకుంటాడు, ఎవరో మీ భూమి తీసేసుకున్నాడు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అక్కడ ఎంఆర్ఓ దగ్గరకో ఆ పెద్దవాళ్ళ ఎవరి దగ్గరకో వెళ్తే అప్పుడు వాళ్ళంతా చూసి ఓహో ఇది వీళ్ళది అని చెప్తారు. కనుక ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కొరకు ఎలీషా గురించి చెప్పమని గెహాజీతో చెప్తారు. చదువు. ఎలీషా ద్వారా తెలియజేసిన గొప్ప కార్యములన్నీ నాతో చెప్పమని ఎవరిని అడిగాడు? గెహాజీని అడిగాడు. ఎవరు అడిగారు? రాజు అడిగాడు. ఎవరిని అడిగాడు? ప్రవక్తను అడగలేదు. ప్రవక్త ఫుల్ బిజీగా ఉంటాడు. గెహాజీని పంపించాడు. గెహాజీ గారు మీరు ఈయనతో ఉన్నారు కదా, ఈయన చేసిన గొప్ప కార్యాలన్నీ ఒకసారి చెప్పు అని అంటే ఈమెను గురించి చెప్పాడు. తర్వాత చదవండి. ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి అతడు రాజునకు చెప్పాడు. హల్లెలూయా. కొంచెం వరలు గగురుపాటు పొడుస్తుందా లేదా? ఏం లేదండి, మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే చచ్చిపోయినవాడు మళ్ళీ బ్రతికేశాడు, చచ్చిపోయినవాడు మళ్ళీ బ్రతికాడు అని చెప్పేశాడు. ఎవరికి చెప్పాడు? రాజు చేయలేని పనిని రాజకీయాలకు సంబంధంగా భూమి ఇచ్చే అధికారం ఉండొచ్చు, కానీ పిల్లలు ఇచ్చే అధికారం ఎవరికి? ప్రాణం పోసే అధికారం ఎవరికి? క్షామకాలంలో కరువును తీర్చే అధికారం ఎవరికి? దేవుని సేవకుడికి ఉన్నది. హల్లెలూయా. తర్వాత ఆ స్త్రీ ఇదియే. నేను ఎవరి గురించి అయితే చెప్పానో కథ చెప్పలేదండి, ఇదో ఈమె బిడ్డనే దేవుడు మళ్ళీ బ్రతికించాడు. హల్లెలూయా. సాక్ష్యం కనబడుతుంది, సాక్ష్యం వినబడుతుంది, పొందుకున్న వారు కనబడుతున్నారు, రాజుకు కూడా ఆ సంగతి చెప్పారు. హల్లెలూయా. కనుక రాజు ఏం చేశాడు తర్వాత? హల్లెలూయా. 7 సంవత్సరాల కరువు కాలంలో పండిన పంట, భూమి అంతా కూడా ఈరోజు వరకు ఏమేమి రావాలో అన్నీ కూడా ఆమెకి ఇవ్వబడినవి. హల్లెలూయా. కనుక మనం పోగొట్టుకున్నామంటే దేవుని ప్రజలుగా, దేవుని దాసుడిగా మనం చేర్చుకుంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనకు అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క కార్యాలు అట్లా అద్భుతం జరుగుతాయి. ఎవరికి జరగాలి అద్భుతము? ఎవరికి జరగాలి? మా పక్కింటి వాళ్ళకి జరగాల? ఎవరికి జరగాలి? నాకు జరగాలి. ఒకసారి మేము చెన్నైకి ఒక పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళ్తే ఆ చెన్నై వాళ్ళంతా కూడా ఇంత
ఆభరణాలు వేసుకుంటారు. ఆ ఇంట్లో అందరు కూడా ఇట్లా హాల్ ఉంటే హాల్లో పడుకున్నారు. మేము కూడా మాకు కూడా ఒక గది ఇస్తే అక్కడ ఉన్నాం. ఆమె అగ్రికల్చర్ యూనివర్సిటీకి వస్తే మేము తీసుకొచ్చి ఒక పేయింగ్ గెస్ట్లా మన క్రిస్టియన్ హౌస్లో పెడితే ఆమె నమ్మకంగా ఉంది. వాళ్ళ ద్వారా మేమందరం కూడా చాలా క్లోజ్ అయిపోయినందువల్ల మమ్మల్ని కూడా అక్కడికి పెళ్ళికి పిలిచారు. ఆ రాత్రి పడుకున్న తర్వాత అందరు కూడా బంధువులు ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. 2-3 రోజులు అయిపోయింది. వారం తర్వాత ఆమె ఫోన్ చేసి, పాస్టర్ ఇట్లా అయిపోయింది పాస్టర్, ఆ నగలన్నీ కూడా మూటగట్టి పెట్టుకుని తల కింద పెట్టుకుంటే ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్నారు. తీసుకెళ్ళిపోతే ఎవరిని అడుగుతాం, ఎవరిని బ్లేమ్ చేస్తాం, అందరూ బంధువులే కదా అని కామ్గున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నది. సరే అని ప్రార్థన చేసిన తర్వాత 3 రోజులకి ఒక ఆకాశరామన్న ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చి, మీ కొబ్బరి చెట్టు పాదు దగ్గర చూసుకున్నారా, చూసుకోండి అని చెప్పారు. చూసుకోండి అని చెప్తే అక్కడ పోయి చూస్తే ఆ మూట అట్లనే వచ్చింది. హల్లెలూయా. దేవుడు చేసే ప్రతి పని అద్భుతం. నేను కథ చెప్పట్లే. స్టెల్లా అనే ఒక ఆమె, సుదర్శన్ రావు గారు అని సిండికేట్ బ్యాంక్ మేనేజర్, వాళ్ళ ఇంట్లో పెట్టాం. మన అత్తాపూర్ హైదరాబాద్ చర్చి వెనకాల వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ. కానీ దేవుడు తన ప్రజలను ఎట్లా దీవిస్తాడు అంటే మనం చేర్చుకునే విధానాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన విజయాలు ఎన్నెన్నో చూసా, ఎన్నెన్నో దగ్గరుండి చూసా. మేము కూడా వ్యక్తిగతంగా పొందుకున్నాం. ఇతరులకు దీవెనకరంగా ఉన్నది. నేను శ్రీమిత్ర ప్లాట్స్లో అప్లికేషన్ రాస్తే 2 నెలల్లో కారు వచ్చేసింది. వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, రెంటింట్లో ఉంటారు చిన్న గదిలో, వాళ్ళకి కారు వచ్చింది. హల్లెలూయా. కనుక అద్భుతాలు దేవుని యొక్క దాసుల ద్వారా చేస్తాడు. దేవుడిని చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు మిమ్మల్ని చేర్చుకుంటాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకుంటారు. మరి మనం టోటల్గా ఎవరిని చేర్చుకోవాలి? యేసు క్రీస్తు ప్రభును మన హృదయంలో చేర్చుకోవాలి. దేవుని దాసులను మన యొక్క ఇంట్లో చేర్చుకోవాలి. మనకు లేనంత దీవెన వారికి మనకు అనుగ్రహిస్తాం. మనం ఏమనుకుంటామంటే, ఆయన వస్తే ప్రార్థన చేస్తే ఒక 500 ఇస్తే అబ్బా నాన్న తెచ్చుటోడే లేదు అనుకుంటాం. నువ్వు లేనిది కొనలేనిది ఇవ్వగలిగిన వాడెవరంటే దేవుని సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుని సేవకుని పస్తు పెట్టాలని చూస్తారు, కానీ పస్తు ఉంచుతాడా దేవుడు? ఎవరిని పస్తుస్తాడు? దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం చేసేవాడు. నా ప్రజలు ఎన్నడూ ఆకలి కొనని అని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలలో నడిచారు, మన్నా తిన్నారు. తర్వాత వారి తల చెరిదిరిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు విరిగిపోలేదు. అంతగా దేవుడు వాళ్ళను దీవించాడు. హల్లెలూయా. చిన్న ఏదో చేద్దాం అనుకుంటారు. ఏం చేస్తారు? దేవుడు 3.5 సంవత్సరాలు వాళ్ళకి వర్షం కురిపించకుండా కరువు తీసుకొచ్చాడు. 7 సంవత్సరాలు కరువు తెప్పిస్తానని దేవుడు కనికరించినటువంటి ఆ తల్లి తన దేవుని సేవకుడి కొరకు మేడగది కట్టించి, బల్లపీట వేయించి, దీపస్తంభం పెట్టించి, ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మంచి భోజనం పెట్టిస్తే పిల్లలు లేని ఆమె పిల్లలు పుట్టించి ఆ 7 సంవత్సరాలు ఎక్కడ సురక్షితంగా ఉంటుందో అక్కడ తృప్తిగా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వినడం మట్టుకే కాకుండా దేవుని కార్యం నా జీవితంలో జరగాలి అనే భావంతో చూస్తే అద్భుతమైన విజయాలు దేవుడు చేస్తాడు. నేను ఇవ్వకపోతే ఈయన ఎట్లా బతుకుతాడు అనుకుంటారు కదా. నేను ఇవ్వకపోతే ఎట్లా బతుకుతాడంటే, నువ్వు ఇవ్వకపోతే నీకన్నా తాతని తీసుకొచ్చి బతికిస్తాడు. ఎక్కడ పంపిస్తాడు? ఎలీషాను పస్తు పెట్టాడా? ఏలియాను పస్తు పెట్టాడా? కనుక మాంసం రొట్టెను కాకులకు చెప్పి ఒక కాకి రొట్టె తీసుకోవాలి, ఒక కాకి మాంసం తీసుకురావాలి. మళ్ళీ అయిపోతే మళ్ళీ కాకోలము అన్నారు. ఒక కాకియా? ఎన్ని కాకులు వస్తాయి ఒక కాకి కొరకు? ఎన్నో కాకులు వస్తాయి. ఒక ముక్కనే తెస్తుందా? అన్ని కాకులు ఒక్క ముక్కనే పట్టుకొస్తాయా? సమృద్ధి అయినటువంటిది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు. మళ్ళీ ఎక్కడ పంపించాడు? సారేపతు విధవరాలు ఇంటికి పంపించి ఆమె కరువును కూడా తీర్చాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు ఆపదలు ఉంటే ప్రభుకి సమర్పిస్తే
దేవుడు అద్భుతమైన విజయాలు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏం చేస్తాం, అంత శరీర సంబంధంగానే ఆలోచిస్తాం, ఆధ్యాత్మికంగా ఆలోచించం. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తామో అద్భుతమైన విజయాలు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఎవరిని నమ్ముకున్నాం? దేవుడిని నమ్ముకున్నాం. ఎవరి చేత పిలువబడ్డాం? దేవుడి చేత పిలువబడ్డాం. ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? ఎవరు అవసరతలు ఉన్నారో వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. ఎవరిని దీవిస్తాడు? ఎవరైతే దీవెనకు పాత్రలు అవుతారో వాళ్ళ దగ్గరికి నడిపిస్తాడు. నేను మా పేరుంది, పలుకుబడి ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు అవి ఉన్నాయంటే దేవుడు అక్కడల్లా నడిపించాడు. ఎక్కడికి నడిపిస్తాడు? సారేపతు విధవరాల దగ్గర నడిపించాడు. ఆమెకి ఇంకెవరు లేరు. ఎంత పిండి ఉంది ఆమె దగ్గర? కొంచెమే పిండి ఉంది, కొంచెమే బుడ్డిలో నూనె ఉన్నది. దాన్ని సమృద్ధిగా దీవించడానికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మనసులో కొంతమంది దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళకపోయినా నా హృదయంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కొరకు నేను చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు నూరంతలుగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అనుకొని చేర్చుకోవాలి? మీ ఇంటికి ఎవరు వస్తున్నారు అనుకోవాలి? ప్రవక్త వస్తున్నాడంటే ప్రవక్త యొక్క ఫలము తప్పకుండా నాకు వస్తుంది. ప్రవక్త యొక్క ఫలం నేను పొందుకుంటా, దానికి నేను అర్హురాల్ని. కొంతమంది నేను వెళ్ళగానే వాళ్ళ స్టవ్ వెలిగిపోతూ ఉంటుంది, వెంటనే ఇవన్నీ తీస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ దాచినాయి అన్నీ టాలెంట్స్ నా మీద చూపిస్తూ ఉంటారు. కనుక దేవుడు అద్భుతంగా వాళ్ళ ఇంటిని, వారి కుండను, వారి పిండిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు లక్షలు ధనం ఇవ్వకపోవచ్చేమో, వారి హృదయం దేవుడికి సమర్పిస్తారు. హల్లెలూయా. వాళ్ళలో చేంజ్ అనేది, వారి ప్రవర్తనలో మార్పు అనేది చూస్తూ ఉంటాం. దేవుడు దీవించడానికి మన హృదయంలో చేర్చుకునే విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఒకరిని తిట్టాడు యేసుప్రభు. యేసుప్రభుని పిలిచాడు శాస్త్రి. పిలిచి ఆయన కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఆయనకు సరి అయినటువంటి ఆహ్వానం చెప్పలేదు. రండి అయ్యగారు మా ఇంటికి భోజనం రండి అన్నాడు. సరేనే ఆయన పోయాడు. ఆయన పోతే వేరే ఆమె వచ్చింది. వచ్చి జటామాంసి అత్తరు తెచ్చి ఆ పాదములకు పూసి, యేసుప్రభు పాదములకు పూసి తల వెంట్రులతో ఆయన ఆ ఇంటికల్లా ఓనర్ అనుకుంటున్నాడు, అరే నేను మా ఇంటికి పిలిస్తే ఈమెవరు నా పర్మిషన్ లేకుండా మా ఇంటికి వచ్చి ఆయనకు సపరిచర్యలు చేసి ఆయన కాళ్ళకు జటామాంసి అత్తరు పూసి తల వెంట్రుకలో తుడిచి పాదాలు ముద్దు పెట్టుకుంటుందేంటి అని వేరే విధంగా ఆలోచించాడు. కనుక ఆయనను పిలిచి యేసుప్రభు వాళ్ళ ఇంట్లో ఆయననే తిట్టాడు. ఏమని? నన్ను పిలిచావు కానీ నాకు సరైన ట్రీట్ ఇవ్వలేదు, చేతులు కడుక్కోవడానికి ఇవ్వలే, కాళ్ళు కడుక్కోమని చెప్పలే, బలపెట్టేయలే, కూర్చోబెట్టలే. ఆమె వచ్చినప్పటి నుండి నన్ను ఎంతగా గౌరవించింది కనుక ఈమె చేసినది ప్రపంచం అందరూ కూడా గుర్తిస్తారు అని చెప్పింది. మనం ఏమనుకున్నాం? ఈ అత్తరు బుడ్డి వాసన నా ఇంటికే రావాలి, యేసుప్రభు మా ఇంటికే రావాలి, పక్కింటోళ్ళలో నేను ఈ అత్తరు బుడ్డి తీసుకుపోయి ఆయన ఇల్లుని ఎందుకు సువాసనలతో నింపాలి అని అనుకుంటాం. కానీ ఆమెకున్న ఆతృత ఏంటంటే నేను యేసుప్రభును ఆరాధించాలి, ఆయనకు ఒంటరిగా నేను ఆయనను ఘనపరచాలి, నాకున్న సమృద్ధితో ఆయనను ఆశీర్వదించాలి అనే ఆ జిజ్ఞాసతో కోరుకున్నాడు. కనుక ఇతడు మనం కూడా అందరం పిలుస్తాం. పిలిచిన పరిస్థితి, మనం చూసే దృక్పథం, మనం ఆలోచించే విధానం దేవుడికి అంగీకారం లేకపోతే ఆ ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు ఏం దులపమన్నాడు? పాద ధూళి దులిపితే సొదొమ గొమొర్రా పట్టణమైన ఓర్వదైనదై ఉంటుంది, కానీ ఈ ప్రజలు ఓర్వదగిన వారు కాకుండా ఉంటారు. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాలన్నీ ఒక కండిషన్తో కూడా ఉంటాయి. దేవుడికి ఆతిథ్యం ఇచ్చేంత గొప్పవాళ్ళం కాదు, కానీ హృదయంలో చేర్చుకునే విధానాన్ని బట్టి ఆ రీతిగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ యొక్క కనురాలైన స్త్రీని ఆశీర్వదించాడు. ఆ యొక్క సారెపతు విధవరాల్ని ఆశీర్వదించాడు. వారికి ఊహలు ఆశలు కల్పించినటువంటి వ్యక్తి చనిపోతే కూడా ఆ కుమారుని బాగు చేశాడు.
అంత శక్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అదే పప్పన్నం, నేను అదే పప్పన్నం, అదే ప్లేటు, ఆ రకమైన టేస్టే ఉండొచ్చేమో, కానీ దేవుని సేవకులకు ఉన్నటువంటి టేస్ట్ వేరే ఉంటుంది. హల్లెలూయా. అద్భుతమైనటువంటి దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఎవరిని చేర్చుకోవాలి? ఎవరిని? ప్రవక్తని. ప్రవక్త వస్తున్నాడని చూసాను. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడు. అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ వాడిలో కొలుస్తారు. హల్లెలూయా. ఎవరిదో డబ్బులు నేను ఇవ్వకపోతే ఆయనకు ఉండదంటే దేవుడు ఎక్కడిస్తాడు? ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను నా సొంతగా నాకేమి లేకపోయినా సరే ఈ సాయంత్రానికి ఏమొస్తుందో తెలియదు, రేపు ఉదయం ఏముంటుందో తెలియదు. మా పాస్టర్లందరికీ కూడా మంచి భోజనం, తర్వాత మంచి మా ఇంటి తరఫున మా పెళ్లి రోజు, తర్వాత నాకు రకరకాల నా కొరకు ఏవైతే జరుగుతాయో అనేకులకు దీవెనకరంగా ఉండాలి, వారందరి ప్రార్థనలు నాకు ఉండాలి అని రకరకాల దీవెనలు పొందుకోవడానికి మేమందరం ప్రార్థన టీములు వాళ్ళందరూ కూడా ఆ రకమైన చాలామందికి అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఇంట్లో భోజనాలు పెడతారు, అవన్నీ దీవెనకరంగా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం కోల్పోతున్నావో రెట్టింపు దీవెనలకు పాత్రలుగా దేవుడు నిన్ను చేస్తాడు. కనుక ఇవ్వడంలో ఉండే ఆనందం వేరు. దేంట్లో ఉంటుంది ఆనందము? ఇవ్వడంలో. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. ఆ శ్రేష్టమైన ప్రతి ఈవి నీకు కావాలంటే దేవుని సేవకులకు ఇవ్వాలి. నీకు రావాల్సిన దీవెనలని కూడా 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే మళ్ళీ ఆహాబుని పిలిచి ఆయన చెప్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళి సురక్షితంగా అన్నం తిను అంటాడు. కనుక మళ్ళీ వర్షం వస్తుంది, భూమి దాని ఫలము ఇస్తుంది. అంత గొప్ప దీవెన మనకు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పాస్టర్ మా ఇంటికి వస్తేనే ఇస్తా అన్నట్టుంటారు. కనుక మీ ఇంటికి రావాలంటే దేవుడు నడిపించాలి, ఆ సమృద్ధి అయిన దీవెనలు కలగాలి అంటే ఇవ్వడంలో ఉండేటువంటి ఆనందాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. అన్నీ వింటాం కానీ దేవుడికి ఇవ్వడంలో మన హస్తము చాపం. దేవుడికి ఇచ్చి నేను ఈ దీవెన పొందుకోవాలి అనేటువంటి ఆ తలంపు మనకు ఉండదు. కనుక దేవుని యొక్క కార్యం చూడాలి. ఆయన నేను దీవించబడాలి అంటే ఇవ్వాలి. ఒక ఆయన కొండయ్య అనేవాడు ఉండేవాడు. నేను ఇటువైపు నుండి రోడ్డు వస్తుంటే నన్ను చూసి అటు నుండి స్కూటర్ తీసుకొచ్చి మా పిల్లలందరూ అప్పుడు చిన్నలు ఒక ఫ్రూట్ షాప్కి తీసుకుపోయి అన్ని ఫలాలు కొనిచ్చి, అయ్యా మీకు దగ్గర చిన్న కానుక పెట్టుకో అని చెప్పేవాడు. 30 ఏళ్ళ క్రితం ఆయన చనిపోయాడు. అయినా సరే అటువైపు వస్తున్నానని తెలిసి అటు సైడ్ నుండి రోడ్డు తిరిగి వచ్చి ఆ చేసినటువంటి మేలుకు నా జీవితాంతంలో ఎన్నడూ మర్చిపోను. వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు చేశాడు దేవుడు, గొప్ప ఇంజనీర్ని చేశాడు. ఆ జేబీఐటీలో నేనే తీసుకుపోయి జాయిన్ చేసే అమ్మాయిని. కనుక అద్భుతమైనటువంటి విజయాలను చూసాం. నా దగ్గర కథలు ఉండవు, అన్నీ ప్రాక్టికల్సే. కథలు నేను నేర్చుకోలే, కథలు నాకు తెలియదు కూడా. కనుక దేవుని ప్రియులుగా దేవుడు నేను దీవించాలి అంటే నీవు కోరుకోవాలి, నా ప్రతిదీ కూడా దేవుడికి అంగీకారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మీ అందరూ దీవించబడాలనే ఉద్దేశంతో మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. మీ సన్నిధిలో ప్రభా ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ద్వారా ఏమేమి ఫలం పొందారో పొందిన వాళ్ళందరి యొక్క సాక్ష్యాలను బట్టి, చేసిన కార్యాలను బట్టి, రాజుల గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను బట్టి మీకు మహిమ. ఆది కాండంలో ప్రభా అబ్రహాము దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది. నీతిమంతుని చేర్చుకునే వాడికి, నీతిమంతుని ప్రభా జ్ఞాపకం చేసుకునే వాడికి, నీతిమంతుని తల మీదకి
అధికమైన దీవెనలు వస్తాయని చెప్పారు. శిష్యుడనే శిష్యుని చేర్చుకునే వాడికి శిష్యుని యొక్క ఫలం, దాసుడు అని చేర్చుకునే వాడికి దాసుని యొక్క ఫలం, చిన్నవాడు అని చేర్చుకునేవాడు చిన్నవాడి యొక్క ఫలం. ప్రభా, మేము మీ నుండి ఫలాలు పొందుకునే వాళ్ళుగా సహృదయంతో, మంచి హృదయంతో దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తానని మీ దాసులను ప్రేమించి గౌరవించి వారిచ్చే ప్రతి ఆతిథ్యాన్ని బట్టి నూతనంతల దీవెనలు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఈ సంఘానికి కాపరిగా ప్రభా మమ్మల్ని నియమించినందుకు వందనాలు. మీరు మమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా ప్రతిదినం మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను ప్రభా మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. మీకు వ్యతిరేకంగా మేము ఏది చేసినా అది మాకు శాపమే కానీ దీవెన కాదని కూడా చెప్పారు. అయ్యా, మీ మాట చొప్పున మీ ప్రజలు కోరుకున్న విధానంలో, మీ ప్రజలు కూడా మిమ్మల్ని ఆరాధించే విధానంలో మీరు చెప్పినట్లుగా చేయడానికి ప్రేరేపితులు చేయండి. మీ నామాన్ని ఘనపరచడానికి మిమ్మల్ని చేర్చుకునేవారు మీరు పంపిన వారిని కూడా చేర్చుకుంటారని చెప్పారు. మిమ్మల్ని చేర్చుకున్నవారు తండ్రిని చేర్చుకుంటారని చెప్పారు. ప్రభా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడిన మీ దాసులను చేర్చుకునే ప్రతి ఒక్కరికి నిరంతర సమృద్ధి దయచేయమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.